మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మనకు తెలిసినా తెలియకపోయినా కొన్ని పక్కా రూల్స్ మీద నడుస్తుంది. అవును, మన ప్రతి కదలికను, ప్రతి పనిని శాసించే కొన్ని రూల్సున్నాయన్నమాట. సరే, ఈరోజు మనం ఆ రూల్సేంటో, వాటి వెనకున్న కథేంటో చూద్దాం. మన ఈ ప్రయాణాన్ని ఒక చాలా సింపుల్ కానీ అంతే ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. కార్లోనూ మనం పెట్టుకునే సీట్ బెల్ట్లు నిజంగా మన ప్రాణాలను ఎలా కాపాడగలుగుతున్నాయి? అదేదో ఊరికే ఉన్న బెల్ట్ కాదు, దాని వెనుక ఒక పెద్ద సైన్స్ దాగి ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న కొన్ని ఫండమెంటల్ రూల్స్లోనే ఉంది. ఒక్కసారి ఆ రూల్స్ గనక మనం అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో మనకొక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం చలన నియమాల గురించి మాట్లాడుకుందాం. అంటే మోషన్ గురించి అన్మాట. మనం రోజూ బస్లో ఫీలయ్యే చిన్న కుదుపు దగ్గర్నుంచి అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ల వరకు అన్నీ ఈ నియమాల ప్రకారమే పనిచేస్తాయి. ఇక్కడే మనకు న్యూటన్ మొదటి నియమం వస్తుంది. దీన్నే జడత్వం లేదా ఇనర్షియా అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏ వస్తువు దానికదే తన స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడదు. కదులుతున్నది కదులుతూనే ఉండాలనుకుంటుంది, ఆగి ఉన్నది ఆగే ఉండాలనుకుంటుంది. దాన్ని కదిలించాలన్నా ఆపాలన్నా బయటనుంచి ఏదో ఒక ఫోర్స్ కావాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బస్సులో వెళ్తున్నప్పుడు జరిగేదే. బస్సు సడన్గా బ్రేక్ వేస్తే మనం ముందుకు పడతాం గదా. ఎందుకంటే బస్సు ఆగిపోయింది, కానీ మన శరీరం మాత్రం ఇంకా ముందుకు వెళ్లాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే జడత్వం. ఇప్పుడు అర్థమైందా సీట్ బెల్ట్ ఎందుకో? సరిగ్గా ఆ జడత్వం వల్ల మనం ముందుకు దూసుకెళ్లకుండా ఆపేందుకే ఆ సీట్ బెల్ట్. ఈ జడత్వం అనేది కేవలం మన బస్సు ప్రయాణానికే కాదు, స్పేస్లో శాటిలైట్స్ నిరంతరం ఫ్యూవల్ వాడకుండానే భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో తెలుసా? సేమ్ జడత్వం వల్లే. ఒకసారి వాటిని కక్షలో పెట్టేశాక వాటిని ఆపడానికి అంతరిక్షంలో ఎలాంటి బలమూ ఉండదు, కాబట్టి అవి అలా తిరుగుతూనే ఉంటాయి. సరే, ఇక న్యూటన్ రెండో నియమానికి వద్దాం. ఇది చాలా ఫేమస్. F=ma, అంటే ఫోర్స్ ఈక్వల్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఒక వస్తువుని ఎంత వేగంగా కదిలించాలంటే ఎంత బలం ప్రయోగించాలో ఈ ఫార్ములా చెప్తుంది. బరువైన వస్తువుని కదిలించాలంటే ఎక్కువ బలం కావాలి, అంతే. ఈ రెండవ నియమానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ మన కారుల్లో ఉండే ఎయిర్ బ్యాగ్లు. యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ మన ముఖం డాష్బోర్డును గుద్దుకునే సమయాన్ని కొద్దిగా పెంచుతుంది. ఇప్పుడు F=ma ఫార్ములా ప్రకారం సమయం పెరిగితే మన శరీరంపై పడే బలం అంటే ఫోర్స్ బాగా తగ్గిపోతుంది. అలా మనల్ని పెద్ద గాయాల నుండి కాపాడుతుంది. ఇక మూడవ నియమం, ఇది మన అందరికీ బాగా తెలిసినదే. ప్రతి చర్యకు ఒక సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. యాక్షన్ అండ్ రియాక్షన్ అన్మాట. దీనికి ఉదాహరణలు చూస్తే మనం ఈత కొట్టేటప్పుడు నీటిని చేతులతో వెనక్కి నెడతాం, అది చర్య. దానికి రియాక్షన్గా మనం ముందుకు వెళ్తాం. సేమ్ ప్రిన్సిపల్, ఒక రాకెట్ కిందకి వేడి గాలులను నెడుతుంది, అది యాక్షన్. దానికి రియాక్షన్గా ఆ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోతుంది. చూశారా, ఒకే సూత్రం, కానీ అప్లికేషన్స్ వేరు. ఓకే, చలనం నుంచి మనమిప్పుడు ఎనర్జీ అంటే శక్తి అనే టాపిక్లోకి వెళ్దాం. వేగంగా వెళ్తున్న కార్ నుంచి ఒక పెద్ద సిటీకి కరెంటిచ్చే పవర్ ప్లాంట్ వరకు శక్తి మన జీవితాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు తరచుగా వినిపించే మాట స్పీడ్ వద్దు అని. ఎందుకు? కారు స్పీడ్ను 40 నుంచి 80కి పెంచితే ప్రమాదం అంత తీవ్రంగా ఎందుకుంటుంది? దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇక్కడే అసలు విషయముంది. మనం స్పీడ్ను డబుల్ చేస్తే ఆ కారుకున్న గతిజ శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ డబుల్ కాదు, ఏకంగా 4 రెట్లు పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. అందుకే హై స్పీడ్లో జరిగే యాక్సిడెంట్స్ అంత భయంకరంగా ఉంటాయి. శక్తిని మనం తయారు చేయలేం, నాశనం చేయలేం. కేవలం ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చగలం. ఉదాహరణకు, ఒక డ్యాంలో నిల్వ ఉన్న నీటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ నీటిని కిందకి వదిలినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఆ ఫోర్స్తో టర్బైన్లు తిరిగినప్పుడు అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి మన ఇళ్లకు వస్తుంది. అంతా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషనే. నెక్స్ట్ మనం ప్రెషర్ అంటే పీడనం గురించి తెలుసుకుందాం. వంటింట్లో మనం వాడే చిన్న కత్తి దగ్గరనుంచి సముద్రంలో తేలియాడే 1,00,000 టన్నుల యుద్ధనౌక వరకు ఈ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. ఉక్కు నీటిలో వేస్తే టక్కున మునిగిపోతుంది. అలాంటిది 1,00,000 టన్నుల బరువున్న ఓడ మొత్తం ఉక్కుతోనే కట్టినా అది ఎలా నీటిపై తేలుతుంది? దానికి సమాధానం తెలియాలంటే
ముందు పీడనం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రెషర్ అంటే ఒక యూనిట్ ఏరియాపై పనిచేసే ఫోర్స్. ఏరియా ఎంత తక్కువగా ఉంటే ప్రెషర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. కత్తిమున చాలా చిన్న ఏరియా కాబట్టి మనం కొద్దిగా ఫోర్స్ పెట్టినా ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అయి కూరగాయలు కటవుతాయి. అదే సమయంలో మంచుమీద నడవడానికి వాడే స్నోషూలు పెద్ద ఏరియాలో మన బరువును పంచుతాయి. దాంతో ప్రెషర్ తగ్గిపోయి మనం మంచులో కూరుకుపోకుండా ఉంటాం. ఇక ఓడ విషయానికొస్తే ఇక్కడ ఆర్కిమిడిస్ సూత్రం పనిచేస్తుంది. ఓడ నీటిలోకి దిగినప్పుడు అది తన బరువుకు సమానమైన నీటిని పక్కకు జరుపుతుంది. ఆ పక్కకు జరిగిన నీరు ఓడను పైకి నెడుతుంది. ఆ పైకి నెట్టే బలమే ఓడ బరువును బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే అంత పెద్ద ఓడ కూడా నీటిపై తేలుతుంది. సింపుల్. మన చివరి టాపిక్ వేవ్స్ అంటే తరంగాలు. మనం వినే శబ్దం నుంచి కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రం నుంచి వచ్చే కాంతి వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం తరంగాలతో నిండిపోయింది. ముఖ్యంగా 2 రకాల తరంగాలు ఉంటాయి. ఒకటి లైట్ లాంటివి. ఇవి ప్రయాణించడానికి ఎలాంటి మీడియం అవసరం లేదు. అందుకే సూర్యుణ్ణించి కాంతి శూన్యంలో కూడా ప్రయాణించి మన భూమిని చేరుతుంది. రెండోది సౌండ్ లాంటివి. వీటికి ప్రయాణించడానికి గాలి, నీరు లాంటి ఒక మీడియం ఖచ్చితంగా కావాలి. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే అంతరిక్షంలో గాలి లేదు అంటే ఎలాంటి మీడియం లేదు. అందుకే అక్కడ శబ్దం ప్రయాణించలేదు. మనం స్పేస్ సినిమాల్లో చూసే పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు నిజానికి వినిపించవన్నమాట. అంతరిక్షం ఒక సైలెంట్ ప్లేస్. సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సూత్రాలన్నీ కేవలం సైన్స్ పుస్తకాల్లో ఉండేవి మాత్రమే కాదు. ఇవన్నీ మన ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడ్డానికి, అర్థం చేసుకోటానికి ఉపయోగపడే టూల్స్ లాంటివి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు జడత్వం వల్ల మీరు కదిలారు. F=ma సూత్రం మీ వెహికల్ సేఫ్టీలో భాగమైంది. ఆర్కిమిడిస్ సూత్రం వల్ల సరుకులు రవాణా చేసే ఓడలు తేలుతున్నాయి. రోడ్డు భద్రత వెనుక గతిజ శక్తి ఉంది. మనం చూసే నక్షత్రాల వెనుక కాంతి తరంగాలున్నాయి. చూశారా, ఫిజిక్స్ మన ప్రతి క్షణంలో మనతోనే ఉంది. ఇవేవి కేవలం ఫార్ములాలు కాదు, ఇవి ఈ విశ్వమనే ఆట యొక్క రూల్స్. ఇప్పుడు ఈ రూల్స్ మీకు తెలుసు. ఈ కొత్త నాలెడ్జ్తో మీరు ప్రపంచాన్ని చూసినప్పుడు మీకు కొత్తగా ఏం కనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.